హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించిన దాంట్లో ఈరోజు కనుక మనం చూస్తే జూనియర్ డాక్టర్స్ పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద కొన్ని అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇవాళ సుప్రీంకోర్టు హీరింగ్స్ తర్వాత కూడా చాలా విషయాలు వెలుగులోకి రావటం జరిగింది. అండ్ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ దీనిపైన ఏ రకంగా చూసుకున్నా కూడా జస్టిస్ త్వరితగతిన వచ్చే అవకాశం ఉందో లేదో అనేటువంటి ఆలోచనతోటి ఆ సైడ్ నుంచి కొన్ని నెగటివ్స్ కూడా చేస్తున్నాయి అనేటువంటి విషయాలు అయితే మనకు చూసేటప్పుడు కొన్ని అర్థమవుతూ ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి సంబంధించినటువంటి వాటిల్లో వెనక హస్తం ఏముంది అని ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నాగరాజు గారు, జస్టిస్ ఫర్ అభయ, జస్టిస్ అభయ అని ఈ కేసు ఏదైతే గడిచిన కొద్ది 54 రోజులుగా ఈ కథనం ఏదైతే కంటిన్యూషన్ అవుతుందో, నిన్న నిరసనకారులకు కూడా ఉవ్వెత్తున వాళ్ళ యొక్క నిరసనలు కూడా తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ముందుగా సంజయ్ రాయ్ అండ్ సందీప్ ఘోష్ వీళ్ళిద్దరినీ కూడా నిన్న కంటిన్యూగా రాత్రి 12 గంటల వరకు కూడా విచారణ చేయడం జరిగింది. అంటే ఇప్పటివరకు సందీప్ ఘోష్ని కేవలం ఒక ఫైనాన్షియల్ అలిగేషన్స్, అదేవిధంగా అక్రమాస్తులకు సంబంధించి ఈడీ దర్యాప్తులు చేశారు. కానీ ఈ కేసుకు సంబంధించి అంటే కాలేజీలో ఏం జరిగింది, అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఎవిడెన్సెస్ అన్ని తీసుకున్నారు. అంటే ఇందులో కాలేజీలో సందీప్ ఘోష్ యొక్క హస్తం ఉందని ఎప్పుడైతే కన్ఫర్మ్ చేసుకున్నారో, ఈ కేసుకు సంబంధించి జస్టిస్ అభయ సంబంధించి ఏం మార్పులు జరిగాయి, ఇతను చేసినటువంటి ప్రవర్తన ఏమిటంటే పూర్తిగా మనకు వెలుగులో రానప్పుడు కూడా ఎక్స్క్లూజివ్గా ఓన్లీ రాత్రి 12 గంటల వరకు కూడా సందీప్ ఘోష్ని ఈ విచారణ చేసినట్టుగా తెలుస్తుంది మనకి. దీని మీద సంజయ్ రాయ్ని మాట్లాడడం జరిగింది, సందీప్ ఘోష్ని కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా అభిజిత్ మండల్ ఏదైతే తలా పోలీస్ స్టేషన్ అభిజిత్ మండలం కూడా మీకు అభిజిత్ మండలి జరిగినటువంటి డిస్కషన్ ఏం జరిగింది, మీకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఈ ఇన్ఫర్మేషన్ అభిజిత్ మండలికి మీరు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అభిజిత్ మండలికి మీకు జరిగినటువంటి ఈ డిస్కషన్స్ అంటే వాళ్ళ దగ్గర టోటల్ కాల్ డేటా మొత్తం తీసుకున్నారు కాబట్టి మీరు ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని సందీప్ ఘోష్ని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తుంటే, సందీప్ ఘోష్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరిగింది, కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాడు. అయితే ఇతనికి తెలియకుండానే సందీప్ ఘోష్ మీద మరొక కీ పర్సన్ ఎవరో ఇన్వాల్వ్మెంట్ ఉందని మనం మొదటి నుంచి సస్పెక్ట్ చేస్తున్నాం. ఒక DNA పర్సన్ ఉన్నారని మనం ముందు నుంచి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి మనకు కూడా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఓన్లీ ఎక్స్క్లూజివ్గా డీకి సంబంధించి కొన్ని విషయాలు నేను మీకు వెలుగులో తీసుకొస్తాను. అయితే జరిగిన విషయాలు ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీనిలో సందీప్ ఘోష్కి ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎవరి నుంచి తనకి ఆదేశాలు అందాయి, ఏ ఆదేశాలకు అనుగుణంగా సందీప్ ఘోష్ అలా ప్రవర్తించాడు అంటే కేవలం తనకు ఇండివిజువల్గా తను మాట్లాడడం జరిగిందా, ఎవరి ఆదేశాలైనా తీసుకొని మాట్లాడడం జరిగిందా అన్న విషయం మీదే కంటిన్యూగా రాత్రి 12 గంటల వరకు, అంటే బుధవారం రాత్రి మంగళవారం ఉదయం మొదలుపెట్టారు 10 గంటలకి, కంటిన్యూషన్గా రాత్రి కంటిన్యూగా నాన్ స్టాప్గా 14 గంటల పాటు అతనికి ఇంటరాగేషన్ చేశారు సిబిఐ పోలీసులు. అంటే దర్యాప్తుని ఇంకా వేగవంతం చేసుకునే వీళ్ళ ప్రక్రియలో నిజంగా మన నిన్న మంగళవారం రాత్రి జరిగినటువంటి ఏదైతే దర్యాప్తు ఉందో డెఫినెట్గా మాత్రం కీలకమైన విషయాలు రాబట్టారు సిబిఐ వాళ్ళు. అంటే ఇప్పటివరకు జరపలేదా సార్, కాదు జరిపారు. అవన్నీ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకొని డైరెక్ట్గా క్వశ్చన్ ఫామ్ పెట్టుకొని సందీప్ ఘోష్ ఇంటరాగేట్ చేశారు. అదేవిధంగా సంజయ్ రాయ్ని కూడా ఇంటరాగేట్ చేశారు. సంజయ్ రాయ్ చెప్పేది, సందీప్ ఘోష్ చెప్పేది కొంత విభేదించినట్టుగా ఉంది. అయితే ముందుగా మనం అనుకున్నట్టుగా సంజయ్ రాయ్ కేవలం అక్కడ వేరే పర్సన్ని సర్వీస్ చేయడానికి వెళ్ళలేదు, అభయని మర్డర్ చేసే విషయంలో కొంత కీలకమైన పాత్ర పోషించినట్టుగా కొన్ని విషయాలు మనకు వెలుగులోకి వచ్చాయి. అది ఎంతవరకు కన్ఫర్మేషన్ ఉంది, మనం కన్ఫర్మేషన్ చేసుకొని చెప్దాం నాగరాజ్ గారు దీనికి సంబంధించి. ఇంకొకటి ప్రధాన విషయం ఏంటంటే పోస్ట్ మార్టం అటాప్సీ రిపోర్టు. ఇక్కడ జూనియర్ డాక్టర్లు ఏదైతే ఇక్కడ నిరసన తెలుపుతూ ఉన్నారో ఇందులో భాగంగా నిన్న కొంతమంది జూనియర్ డాక్టర్లు వెలుగులోకి వచ్చి వాళ్ళ ఒక ఎవిడెన్స్ బయటికి ప్రెస్కి రిలీజ్ చేశారు. అందులో ఏంటంటే మేము అటాప్సీలో పార్టిసిపేట్ చేశాము, మా సంతకాలు కూడా ఉన్నాయి, మేము సంతకాలు పెట్టినటువంటి అటాప్సీ రిపోర్ట్ ఒకటి మనకు వచ్చింది. మన ఈ వీడియోతో పాటు అది కూడా ప్లే చేయండి నాగరాజ్ గారు. సో అటాప్సీ రిపోర్ట్ ఆ జూనియర్ డాక్టర్స్ ఏం చెప్పారంటే, మేము అక్కడ పార్టిసిపేట్ చేసాం. ఫోరెన్సిక్ డాక్టర్ డాక్టర్ అపూర్వ బిశ్వాస్ ఏదైతే మా యొక్క ఈ పోస్ట్ మార్టమానికి నేతృత్వం వహించాడో అతని క్యాప్టెన్ ఆఫ్ హెడ్గా ఉన్నాడు. మాతో పాటు గైనిక్ డాక్టర్స్ 2 ఉన్నారు. అదేవిధంగా న్యూరాలజీ డాక్టర్స్ ఒక డాక్టర్ పార్టిసిపేట్ చేశారు. ఫోరెన్సిక్ సంబంధించి డాక్టర్ ఈ అపూర్వ బిశ్వాస్ పార్టిసిపేట్ చేశారు. 2 రెసిడెంట్ డాక్టర్స్, ఒక పీజీటీ స్టూడెంట్ కూడా మాతో పాటు ఉన్నారని చెప్తూ ఒక 5 డాక్టర్ల సిగ్నేచర్, అంటే మొత్తం పోస్ట్ మార్టం రిపోర్ట్ వెలుగులోకి తీసుకొని రాలేదు, కొన్ని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వల్ల టోటల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకున్నప్పుడు కూడా కింద సిగ్నేచర్స్ అయితే ఏం పెట్టారు, మేము
మేము దీన్ని కన్ఫర్మ్ చేస్తున్నామని చెప్తూ జూనియర్ డాక్టర్స్ యొక్క బృందం ఒక 5 సంతకాలు పెట్టిన ఒక లెటర్ని బయటకు రిలీజ్ చేయడం జరిగింది. దేనికి ఈ విషయం గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, పోస్ట్ మార్టం మేము చేసేటప్పుడు మాకు తెలియకుండానే చాలా ఫోర్స్ మా మీద ఉంది. అంటే యాక్చువల్గా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయాలంటే అట్లీస్ట్ మినిమం టు మినిమం ఒక 1 అవర్ తీసుకుంటాం మేము కంప్లీట్గా. కానీ 17 మినిట్స్లో టోటల్ అటాప్సీ మొత్తం కూడా కంప్లీట్ చేయడానికి మాకు త్వరితగతిన పూర్తి చేయమని చెప్పి మాకు పైనుంచి అపూర్వ విశ్వాసకు కూడా గైడ్లైన్స్ వచ్చిందని చెప్పి దాని తగ్గట్టుగా మేము ఎప్పుడైతే లోపల అటాప్సీ చేస్తున్న రూమ్లో ఉన్నామో మాకు ఇమీడియట్గా తొందరగా చేయమని చెప్పి మాకు అపూర్వ విశ్వాస్ కూడా మమ్మల్ని ఫోర్స్ చేశాడు. అందుకని మేము ఇమీడియట్గా చెక్ లిస్ట్ అంటే మాకు రాసుకునేటప్పుడు అటాప్సీని చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఒకరు చెక్ చేస్తుంటారు. ఈ టోటల్ అటాప్సీ రిపోర్ట్ మొత్తం కూడా వీడియోగ్రఫీ చేశారు. అయినప్పటికీ కూడా ఒక టెస్ట్ చేస్తుంటే మేము ఇమీడియట్గా ఒక రిపోర్ట్ రాస్తూ ఉండాలి. ఇట్స్ లెంగ్తీ ప్రాసెస్. కానీ అయినప్పటికీ కూడా 17 నిమిషాల్లో మమ్మల్ని పూర్తిగా కంప్లీట్ చేయమని చెప్పి అపూర్వ విశ్వాస్ గారికి పైనుంచి ఒక ఆర్డర్స్ అందాయి. దాని తగ్గట్టుగా అతను తొందరగా ఈ ఫోర్స్ని చేశారు అని చెప్పి జూనియర్ డాక్టర్స్ 17 నిమిషాల్లోనే అయిపోవాలని చెప్పేశారు. పావు గంటలో కంప్లీట్ చేసేసేయండి అటాప్సీ రిపోర్ట్ అని చెప్పి దానికి తగ్గట్టుగా త్వరితగా అతను ఇమీడియట్గా తీసుకెళ్లి పోస్ట్ మార్టం అయిపోగానే ఇమీడియట్గా క్రిమేషన్ కూడా చేసేయాలని చెప్పి వాళ్ళకి గైడ్లైన్స్ అందే. కాబట్టి మేము అనుకున్నట్టుగా ఈ యొక్క అటాప్సీ రిపోర్ట్ చేయలేకపోయాము అని చెప్పి వాళ్ళు బయటకు వచ్చి జూనియర్ డాక్టర్స్ మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఈ అటాప్సీలో పార్టిసిపేట్ చేసినటువంటి డాక్టర్స్ ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు. దాని తగ్గట్టుగా ఆ కంటెంట్ మొత్తం కూడా వాళ్ళు రాశారు, ఇది రిలీజ్ చేశారు. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి జరిగింది నాగరాజ్ గారు. ఒకటి ఇవి ఇలా జరుగుతుండగానే జూనియర్ డాక్టర్స్ యొక్క ప్రతినిధుల బృందం మొత్తం కూడా ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్ ఛాంబర్కి ఎదురుగుండా ఉన్నటువంటి పీజీబీ గార్డెన్స్ ఎదురుగుండా ఒక శిల్పాన్ని ప్రతిష్ఠించారు జూనియర్ డాక్టర్లు. ఆ శిల్పపు ప్రతిమ ఎలా ఉంటుందంటే, ఒక ఏడుస్తున్నట్టు ఆక్రందనలతో అరుస్తున్నటువంటి ఒక అమ్మాయి యొక్క ఆక్రందన, అంటే టోటల్గా హెయిర్ అంతా ఉండి గొంతు తరుస్తున్నట్టుగా ఒక శిలా విగ్రహాన్ని, ఒక శిల్పాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. ఆ శిలా విగ్రహం ఎలా ఉంటుందంటే, గట్టిగా అరుస్తున్నటువంటి ఒక అమ్మాయి యొక్క శిల్పం ఆకాశాన్ని చూస్తూ గట్టిగా అరుస్తున్నటువంటి ఒక నల్ల రాతితో చేసినటువంటి ఒక ఫైబర్ గ్లాస్, బ్లాక్ కలర్ ఫైబర్ గ్లాస్తో చేసినటువంటి ఒక ఆక్రందన, ఒక ఆర్తనాదాన్ని గట్టిగా వెలుగుతూ ఆకాశానికి రోధిస్తున్నటువంటి ఒక శిల్పాన్ని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది నిన్న జూనియర్ డాక్టర్స్. ఆ శిల్పాన్ని చెక్కినటువంటి అభయ ఆత్మ న్యాయం కోసం ఏడుస్తుందేమో అన్న భావన కలుగుతుంది మా మనసులో. చాలా బాధ అనిపించింది సార్ నాకు. సో ఆ అమ్మాయి యొక్క ఆర్తనాదం ఎలా ఉందంటే, కంప్లీట్గా చెవుల మీదకి పూర్తిగా ఆ యొక్క హెయిర్ అంతా ఫాలో అయిపోయి ఆ అమ్మాయి గొంతెత్తి ఎవరో తన దేహాన్ని గట్టిగా చిదిమేస్తుంటే ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా ఎక్స్ప్రెషన్స్ ఫేస్లో ఎట్లా వస్తాయి, ముఖంలో ఎంత బాగా ప్రతిబింబిస్తుంది అన్నది ఆర్టిస్ట్ అయినటువంటి ఆసిత్స్ అయినటువంటి ఒక శిల్పకారుడు అద్భుతంగా చెక్కినటువంటి ఫైబర్ గ్లాస్తో చేసిన ఒక నల్లగా ఉన్నటువంటి, అంటే బ్లాక్ ఏజ్ ఇండికేట్స్ ఇస్ ద ఒక ఆక్రందన, ఒక అనైతికాన్ని నిదర్శనంగా చూపిస్తుంది బ్లాక్ కలర్. ఆ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి ఒక శిలా విగ్రహం చూసిన వాళ్ళందరూ కూడా కాసేపు ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా అబ్బా అంటే చూడంగానే చాలు, అంటే ఎన్నో వేల భావాలను పలికించే ఒక శిల్పాన్ని అక్కడ ప్రతిష్ఠింపజేశారు. నాకైతే మీరు అలా చెప్పేటప్పుడు మా ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారు సార్ నాకు. అంటే మనకి అనిపిస్తూ ఉంటుంది కదా, మనకు తెలియకుండా ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటారు మామూలుగా, ఏ కూరగాయలకనో లేదంటే ఆఫీసులకనో వెళ్ళడానికి అని చెప్పేసి. బట్ ఎంత దారుణమైనటువంటి హింసకు గురవుతున్నారు అనుకున్నటువంటి ఆలోచన వస్తుంటేనే చాలా భయంగాను ఆందోళనగాను అనిపించింది నాకు. నిజం సార్, అసలు మనకి ఇలా అనిపించిందంటే ఎంటైర్ వెస్ట్ బెంగాల్ ఇంకా దారుణంగా రెస్పాండ్ అయ్యి ఉంటుంది అసలు దీని మీద. అవునండి నాగరాజు గారు, మీరు చెప్పేది 100% రైట్. మన తల్లిగా, మన చెల్లిగా, మన సోదరిగా ఎన్నో పాత్రలు పోషిస్తున్న ఒక మహిళ. మన జీవితాల్లో మహిళ లేనటువంటి జీవితాన్ని మనం ఊహించుకోవడం చాలా దుర్లభం, చాలా కష్టం. అడుగడుగున చిన్నప్పటి నుంచి మన ప్రతి స్థాయిలో కూడా అమ్మాయి ఉంటుంది. హాస్పిటల్కి వెళ్తామండి, ముఖ్యంగా నాగరాజు గారు, ఏదో గాయం తగిలి వెళ్తాం, లేదా తెలియకుండా వ్యాధితో వెళ్తాం హాస్పిటల్కి, బాధతో వెళ్తాం. వెళ్ళేటప్పటికి మనకి ఇమ్మీడియట్గా సిస్టర్ని పిలుచుకుంటామండి. మనం వాడే వర్డ్ ఏంటంటే సిస్టర్ అని పిలుస్తాం మనం. అక్కడ ఉంటుంటే వర్డ్ని సిస్టర్ వస్తారు, మనకి అది ఇంజెక్షన్ ఇవ్వడం కానీ, నర్సింగ్ డాక్టర్ గారు వస్తారు, చెక్ చేస్తారు, ఇట్స్ పార్ట్ ఆఫ్. బట్ సిస్టర్ పార్ట్, నర్సింగ్ పార్ట్లో ఉన్న సిస్టర్ చేస్తారు. అందుకని మనం ప్రేమతో సిస్టర్ అని పిలుచుకుంటాం. హాస్పిటల్కి వెళ్తే పిలవాల్సిన వర్డ్ కూడా అదే సిస్టర్ అని. అక్కడ మనం వేరే దృక్కోణం ఉండదు. కానీ ఎంత క్రూర మృగాలండి వాళ్ళకి, ఎట్లా అనిపిస్తుంది అసలు వాళ్ళకి. మనకి ఒంట్లో మనకి చీము నెత్తురు కాలుతుంటే దాన్ని కాటన్తో తుడిచి దాన్ని మొత్తం క్లీన్ చేసి ఆ గాయాన్ని పూర్తిగా శుభ్రం చేసి ఎప్పటికప్పుడు బ్యాండేజ్ చేసి చేసే పనులు ఇంట్లో మన తల్లి తర్వాత మళ్ళీ ఆ పాత్ర చేసే బాధ్యత ఆ సిస్టర్ని పిలిపించుకున్నటువంటి ఒక నర్సింగ్ వాళ్ళకి ఉంటుందండి నాగరాజు గారు. ఎగ్జాక్ట్లీ. అసలు అలాంటి హాస్పిటల్లో ఇంత దారుణ కృత్యం జరగడం అంది కలకత్తా ప్రజలు తట్టుకోలేకపోతున్నారు.
తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ ఆవేశాన్ని ఎన్ని రకాలుగా కోర్టులు మాట్లాడుతున్నాయి, చట్టాలు మాట్లాడుతున్నాయి, గవర్నర్ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు అయినప్పటికీ కూడా, కానీ సామాన్య ప్రజానీకం, సామాన్య వ్యక్తులు చాలా చాలా సెంటిమెంటల్గా ఉంటారండి. వెస్ట్ బెంగాల్ ప్రజలు చాలా సెంటిమెంటల్ పర్సన్స్. ఇది మనకి ఎన్నో వందల నుంచి కూడా తెలుసు. కానీ ఈ విషయం తట్టుకోలేకపోతున్నారు. ఈ యొక్క శిల్పం గురించి మనం మాట్లాడుకుంటే, ఎక్కడైతే ఈ శిల్పాన్ని ఏర్పాటు చేస్తారో ఆ శిల్పం కింద కొన్ని వర్డ్స్ రాయడం జరిగింది. ఆ వర్డ్స్ ని మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. కింద ఏం రాశారంటే, ఆగస్టు 9న అభయ అనుభవించిన క్రూరత్వానికి నిదర్శనంగా ఉద్దేశించబడినటువంటిది ఈ శిల్పం అని కింద ఉన్నటువంటి ఒక అక్షరాలతో, అంటే శిలాక్షరాలతో రాయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఇమేజ్ని చూస్తున్న నాగరాజు గారు, ఈ ఆగస్టు 9 నుంచి ఇప్పటి వరకు ఆ యొక్క జూనియర్ డాక్టర్లు ఎంత తపన పడుతున్నారో న్యాయం జరగాలని, మరలా తమ భవిష్యత్తుకి తమతో పాటు పనిచేస్తున్నటువంటి మిగిలిన వైద్యాధికారులు కావచ్చు, నర్సింగ్ సిబ్బంది కావచ్చు, మేము అనుభవిస్తున్నటువంటి బాధలు ఈ రాజకీయ నాయకుల యొక్క కుళ్ళు రాజకీయ నాయకులతోటి ఎంతగా చిదిమేస్తున్నాయి మా యొక్క జీవితాలని. ఇట్లాంటిది మరలా జరగకూడదు. జరిగిందేదో జరిగింది ఇప్పటిదాకా. ఇప్పటికైనా న్యాయస్థానాలు ముందుకు వచ్చి మాకు సరైన తీర్పు ద్వారా అటు అమ్మాయికి న్యాయం జరగాలి, మేము పనిచేస్తున్న మా వైద్య సిబ్బందికి కూడా సరైన భద్రతాపరం రక్షణ చర్యలు ఉన్నప్పుడే మేము ప్రజలకు మరింత సేవ చేయగలుగుతాం అనే విషయం మీద వాళ్ళ శిల్పం దగ్గరకు వచ్చి మాట్లాడిన మాటలు చాలామంది వేలాది హృదయాలను రంజింపజేశాయి నాగరాజు గారు. ప్రీవియస్గా పనిచేసిన వాళ్ళు, ప్రస్తుతం పనిచేస్తున్న న్యాయవాదులు అందరూ కూడా కలిసి ఒక సమూహంగా ఏర్పాటి ఒక సెమినార్ని ఏర్పాటు చేసుకున్నారు నిన్న వెస్ట్ బెంగాల్ నుండి రవీంద్ర సదన్ బిల్డింగ్లో. వీళ్ళక్కడ చెప్పింది ఏంటంటే, రాష్ట్రంలో నాట్ ఓన్లీ వెస్ట్ బెంగాల్ కాదు, ఎక్కడైనా సరే దేశంలో కావచ్చు, ఎక్కడైనా సరే న్యాయాధికారులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, న్యాయాన్ని పోరాటం చేస్తారు, న్యాయాన్ని ప్రతిష్ఠింపజేస్తారు రాష్ట్రంలో శాంతి భద్రతల నిమిత్తం. ఎప్పుడైతే రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుందో అప్పుడు జ్యుడిషియరీ వ్యవస్థ దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి పనిచేస్తుంది. కానీ ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే, ప్రతి చిన్న విషయాన్ని రాజకీయ నాయకులు పరిపాలిస్తున్నారా, జ్యుడిషియరీ వ్యవస్థ పరిపాలిస్తుందా? జ్యుడిషియరీ వ్యవస్థ పరిపాలించే పరిస్థితి కాదు. ప్రతి విషయానికి ఈరోజు దేశంలో ఎంత సెన్సిటివ్ అయిపోయిందంటే నాగరాజు గారు, వాళ్ళు మాట్లాడిన మాటలు నేను చెప్తున్నాను, ఎంత సెన్సిటివ్ అయిపోయిందంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా జ్యుడిషియరీ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చేసింది. మనం ప్రతి విషయానికి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నట్టు, మన ద్వారా ఎన్నుకున్నటువంటి నాయకులు, మంత్రులు, మినిస్టర్లు వీళ్ళు చేస్తున్న పని ఏమిటి? మేము చేయాల్సిన పని మేము ఎంతవరకు? ఎప్పుడైతే రాజకీయ నాయకులు తప్పుదో పడతాయి, ఎప్పుడైతే బ్యూరోక్రాట్స్ తప్పుదో పడతాయి, వాటిని సమన్యాయం చేయడానికి ఉంటుంది జ్యుడిషియరీ వ్యవస్థ. కానీ జ్యుడిషియరీ వ్యవస్థ పరిపాలన ఎప్పుడు చేయదు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలి. కేవలం మేము దిశానిర్దేశం మాత్రమే చేయగలుగుతాం తప్పించి పరిపాలన చేసే పరిస్థితి మాది కాదు. కానీ రాజకీయ నాయకులు భ్రష్టత్వాన్ని పొందినప్పుడే ఇటువంటి అగాయిత్యాలు బయటకు వచ్చే వెలుగులోకి వస్తాయి. ఈ విషయాన్ని వాళ్ళు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే నాగరాజు గారు, ముఖ్యంగా ఈ సెమినార్ హాల్లో ఉన్నటువంటి న్యాయవాదులు, ఎప్పుడైతే ఈ అభయ సంబంధించినటువంటి ఇష్యూ కంటిన్యూగా 53 రోజులుగా ఎప్పుడైతే డిస్కషన్ అవుతూ ఉందో, జూనియర్ డాక్టర్ల మీద, అంటే ప్రభుత్వ వ్యవస్థ, అంటే ఆల్రెడీ ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారుల మీద, అదేవిధంగా పనిచేసే స్టూడెంట్స్ మీద మెమోస్ వెళ్తున్నాయి. స్టూడెంట్స్ని ఎగ్జామ్స్కి రానివ్వకుండా మీరు కానీ పార్టిసిపేట్ చేస్తే, అందులో నిరసనలో పార్టిసిపేట్ చేసిన అదేవిధంగా మీరు అభయకు సంబంధించి మీరు ఏ రకమైన కార్యకలాపాలు మీరు పార్టిసిపేట్ చేసినట్టయితే మిమ్మల్ని కాలేజీని సస్పెండ్ చేస్తున్నాం, మీకు ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేయనివ్వం, మీకు ఎగ్జామినేషన్లో పాటు మిమ్మల్ని ప్రమోట్ చేసే అవకాశం కూడా లేకుండా మిమ్మల్ని అంటే ఒక దమన నీతి అంటారు చూసారా నాగరాజు గారు, అంత దమన నీతి ఈరోజు కూడా మమతా బెనర్జీ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ప్రవర్తిస్తుంది. ఒక పక్క సుప్రీంకోర్టు ఇంత దీన్ని సుమోటోగా తీసుకుని మాట్లాడుతున్నప్పటికీ, కలకత్తా హైకోర్టులో డిస్కషన్ అవుతున్నప్పటికీ కూడా, సెల్డా కోర్టులో డిస్కషన్స్ అవుతున్నప్పుడు కూడా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంటైర్ టోటల్ ప్రజలందరూ కూడా ఈ ఇష్యూ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా, మమతా బెనర్జీ ఇప్పటికి కూడా ఒక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా తన విధి విధానాలు చేయడం మానేసి పూర్తిగా స్టూడెంట్స్ ఎవరినైతే దమన నీతితో అంచే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి వారికి ఒక దిశానిర్దేశం ప్రయత్నం చేయలేకపోతుంది. దీనికి ఉద్దేశించి ఈ యొక్క న్యాయవాదులందరూ మాట్లాడింది ఏంటంటే, రాష్ట్రంలో జ్యుడిషియరీ వ్యవస్థ కేవలం మేము దిశానిర్దేశం చేయగలుగుతాం, ఈ చట్టాలు ఎలా ఉన్నాయి న్యాయం చేయగలుగుతాం తప్పించి పరిపాలనా యంత్రాంగాన్ని మాత్రం చేసే డ్యూటీ మాది కాదు. ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మమతా బెనర్జీ గారు ఇమీడియట్గా బయటకు వచ్చి ఈ విషయం మీద ఆరోగ్య శాఖ మంత్రిగా రిజైన్ చేసి బయటకు వచ్చి ఒక ముఖ్యమంత్రిగా కంప్లీట్గా శాంతి భద్రతలు ఎప్పుడైతే ఏర్పాటు చేయగలుగుతుందో ఈ విషయం అనేది అప్పుడు ఆగుతుంది, కొత్త చట్టాలు అమల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పి న్యాయవాదులు మాట్లాడుకోవడం జరిగింది నాగరాజు గారు. ఏదేమైనా దీనికి సంబంధించినటువంటి వాటిలో లోతుగా ఆలోచించాల్సి వస్తే మన మనోవేదన, మన సంబంధించినటువంటి ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. నేచర్లో ఆడవాళ్ళు అంటే ప్రకృతితో పోల్చి చూస్తాం మనం ఒక్కొక్క దేవతలాగా. దీనికి సంబంధించినటువంటి వాటిలో ఇక అమ్మవారి నవరాత్రులు కూడా నడుస్తున్నాయి కాబట్టి ఆవిడే చూసుకోవాలి ఏ విధంగా ఉంటుంది అనేది. ఏదైనా వి వాంట్ జస్టిస్, వి డిమాండ్ జస్టిస్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.